ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి? వైశాఖ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి? వైశాఖ మాసం లాంటి మాసం సంవత్సరంలో ఇంకొకటి లేదు అని చెబుతారు. కారణం ఏమిటంటే సకల చరాచర సృష్టిని రచించినటువంటి బ్రహ్మదేవుడు వైశాఖ మాసంలోని తృతీయ నాడు, అక్షయ తృతీయ అని వ్యవహరింపబడే పర్వదినం నాడు సృష్టించాడు. దీన్ని మాధవ మాసము అని ఎందుకంటారు అంటే, మా అంటే లక్ష్మీదేవి అని, ఆమె భర్త మాధవుడు కనుక ఈ మాసంలో నువ్వు ఆ స్వామిని అర్చించగలిగితే లక్ష్మీదేవి కటాక్షం నీకు సిద్ధిస్తుంది. అందుకే వైశాఖ మాసంలో లక్ష్మీదేవిని అర్చించి అద్భుతమైన సంపదలను నువ్వు పొందవచ్చు. లక్ష్మీదేవి కుబేరుడికి అన్ని సంపదలను అందించింది, గరుత్మంతుడికి అమృత భాండాన్ని అందించింది. ఇలా ఈ మాసంలో మనకు మహాపురుషుల జననం సంభవించింది. త్యాగరాజస్వామి వారు, ఆదిశంకరులు, అన్నమయ్య, నృసింహ జయంతి, నారదుడు, ఇలా జ్ఞానాన్ని ప్రపంచానికి పంచి ఇచ్చిన మహానుభావుల అందరి జననము ఈ నెలలో జరిగింది. అందుకే నా వైశాఖ సమో మాసః నకృతేన యుగం సమం నదేవ సమం శాస్త్రం నతీర్థం గంగాయా సమం అని ఈ వైశాఖ మాసాన్ని పాపాలన్నీ హరించేటువంటి గంగా తీర్థంతో సత్యమే స్వరూపంగా కలిగినటువంటి కృతయుగంతో అద్భుతమైన దేవతామూర్తులతో అందరినీ సంస్కరించినటువంటి సమాజం యొక్క స్వరూపాన్ని వర్ణిస్తూ ఈ మాసంలో నువ్వు ఆచరించినటువంటి సత్కర్మలన్నీ నీకు అద్భుతమైన సత్ఫలితాలు ఇస్తాయి అని తెలియజేసింది. అంతేకాదు, ఈ గ్రహస్థితి కూడా ఈ వైశాఖ మాసంలో నీ మనస్సును ప్రభావితం చేసే చంద్రుడు, నీ బుద్ధిని ప్రచోదితం చేసే సూర్యుడు, వీళ్ళిద్దరూ బలంగా ఉంటారు. ఈ ఇద్దరి ప్రభావం ఎప్పుడైతే నీ యందు ఉంటుందో మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అని చెబుతుంది భగవద్గీత 12వ అధ్యాయం 8వ శ్లోకంలో. అంటే మనస్సు బుద్ధి రెండు బలిష్టంగా ఉండి ఒకటైనప్పుడు భగవంతుడే నీలో ఉంటాడు. ఇలా మాధవుణ్ణి మానవుడిలో ఆవిష్కరింపజేసుకునేటువంటి అద్భుతమైన ముహూర్తమే వైశాఖ మాసం. అందుకే లక్ష్మీదేవిని అర్చించి సంపదలను, ఆ శ్రీమన్నారాయణుని అర్చించి అందరిలో భగవంతుణ్ణి చూసేటువంటి అద్భుతమైన భావనను ఉద్దీపన చేసుకుంటూ జీవితాన్ని సక్రమమైన మార్గంలో సంస్కరించుకోమని తెలియజేసేదే ఈ వైశాఖ మాసం.